సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వాక్యం చదువుకుందాం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమగును. నీతిమంతుల్ని, గొప్పవారు అంటే నీతిగా బ్రతికిన వారిని, నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటే మేలు, ఆశీర్వాదం. ఉదాహరణకి ఎవరైనా ఏదైనా మంచి కార్యం చేశారనుకోండి, వారిని జ్ఞాపకం చేసుకుంటాం. వారు ఎలా బలపరచబడ్డారో వారిని మాదిరిగా తీసుకుంటాం. బైబిల్ సెలవిస్తూ ఉంది, నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం, బ్లెస్సింగ్, దీవెన అని బైబిల్ సెలవిస్తూ ఉంది. చూడండి ఒక మాట, మరి ఎవరు నీతిమంతులు? దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. చూడండి మత్తయి సువార్త 27:19. ఆనాడు రోమా ప్రభుత్వారు ఈ ప్రపంచాన్ని పరిపాలించినప్పుడు పిలాతు అనే ఒక వ్యక్తిని రోమా ప్రభుత్వం వారు గవర్నర్గా ఎన్నుకుంటే అప్పుడు జరిగిన సందర్భం ఏంటంటే, అప్పుడు రోమా ప్రభుత్వంలో జరుగుతున్న విషయం ఏంటంటే, పిలాతు అనే ఒక వ్యక్తిని గవర్నర్గా ఎన్నుకున్నారు. ఆ గవర్నర్ని దగ్గరికి ఈ యేసుక్రీస్తు వారిని తీసుకొస్తే పిలాతు యేసు ప్రభువుని విచారించి, ఈయనలో ఏ పాపమును లేదు, ఈయనలో ఏ తప్పు నేను కనుగొనలేదు, అందుకోసం ప్రజలారా మరి నేను ఈ యొక్క యేసు ప్రభువుని విడిచిపెట్టేస్తున్నానంటే, జనులు అన్నారు, పౌరులు అన్నారు, ఏమని చెప్పారంటే, లేదు, మాకు బందిపోటు దొంగ అయిన బరబ్బాను విడిచిపెట్టి యేసుక్రీస్తును సిలువేయండి అని చెప్పినప్పుడు ఆనాడు మరి రోమా ప్రభుత్వంలోనే యేసు ప్రభువారు పుట్టారు. రోమా ప్రభుత్వం పరిపాలిస్తూ ఉండగా హేరోదు అనే రాజు కాలంలో యేసు ప్రభువారు పుట్టారు. ఆ సందర్భాన్ని ఉద్దేశించినప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఆ ప్రజలందరూ యేసు ప్రభువుని సిలువేయమంటే పిలాతు యేసు ప్రభువుని సిలువుకు అప్పగించడానికి న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు భార్య ఒక ఉత్తరం పంపింది, ఒక సమాచారం పంపింది. ఏంటో తెలుసండి ఆ సమాచారం? ఈ పిలాతు భార్య కానీ యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు కాదు. వాళ్ళు తల్లిగా అప్పుడు యేసు ప్రభువుని తీర్పు తీర్చడానికి కూర్చుంటే జరిగిన విషయం ఏంటంటే, యేసు ప్రభువు కూడా ఈ గవర్నమెంట్లో నేను ఉన్నాను కనుక ఈ ప్రభుత్వానికి లోబడాలని ఆనాటి రోమా గవర్నర్ అయిన పిలాతుకి లోబడి పిలాతు ముందు బోన్లో నిలబడి ఉన్నప్పుడు, ఆ సందర్భంలో పిలాతు న్యాయపీఠ మీద కూర్చుండి యేసు ప్రభుకి తీర్పు తీర్చడానికి రెడీగా ఉన్నప్పుడు జరిగిన విషయం ఏంటంటే, పిలాతు భార్య ఉదయకాల సమయంలో కలకంటది ఏంటంటే యేసు ప్రభు గురించి, యేసు ప్రభు పాపం లేనివాడు, యేసు ప్రభు నీతిమంతుడు అని చెప్పి పిలాతు భార్య ఒక కలకంటే, ఆ సందర్భాన్ని బట్టి జ్ఞాపకం చేసుకున్నప్పుడు జరిగిన విషయం ఏంటంటే, పిలాతు భార్య పిలాతు దగ్గరికి ఒక మాట పంపిస్తుంది. ఏంటంటే, ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభు గురించి నేను కలగన్నాను, ఆ కలలో యేసు ప్రభు నీతిమంతుడే కానీ దోషి కాదు అని చెప్పినప్పుడు అక్కడ జరిగిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, విషయం ఏంటంటే, పిలాతు కూడా యేసు ప్రభువులో ఏ పాపము లేదు అని చెప్పి పిలాతు ఒప్పుకున్నాడు. తన భార్య ఒప్పి మీద పాపము ఈయన అన్యాయంగా హింసిస్తుందాన్ని బట్టి ఈ పాపం నా మీద నా పిల్లల మీద లేకుండా ఉండునుగా కానీ చేతులు కడిగేసుకున్నాడు పిలాతు. ఆనాటి రోమా ప్రభుత్వంలో నియమించబడిన ఒక పిలాతు అనే ఒక అధికారి యేసు ప్రభువుని నిదానించి చూసినప్పుడు పాపం కనపడలేదు. సరే, ఈయనేదో ప్రజల ముందు ఉన్నాడు అని మనం అనుకోవచ్చు, కానీ పిలాతు భార్య ఇంటి దగ్గరుండి ఉదయకాల సమయంలో కలకంది. ఆ కలలో యేసు ప్రభు నీతిమంతుడు, ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు, యేసు ప్రభు విషయంలో అన్యాయపు తీర్పు తీర్చొద్దు అని చెప్పినప్పుడు ప్రియమైన వాళ్ళరా, జరిగిన విషయం ఏంటంటే పిలాతు కూడా ఒప్పుకున్నాడు, అమ్మో ఈ నీతిమంతుని జోలికి వెళ్ళకూడదు, ఈ నీతిమంతుని అన్యాయంగా తీర్పు తీర్చకూడదు, యేసు ప్రభు మీద అనవసరమైన నిందలు వేయకూడదు అని తన భార్య చెప్పిన మాటలు విన్నాడు రోమా ప్రభుత్వంలో ఒక గవర్నర్. ప్రియమైన వాళ్ళరా, గవర్నర్ అంటే సామాన్యమైన మనిషి కాదు, అన్ని విధాల జ్ఞానాలు ఆయనకి తెలుసు. మనం ఆలోచించినట్లయితే ప్రజలను పరిపాలించే ఒక వ్యక్తి తన మనస్సాక్షిని కాపాడుకున్నాడు. ఇక్కడ యేసు ప్రభు నీతిమంతుడు, యేసు ప్రభు అయిన నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. 1. 2,
మరి ఇంకెవరు నీతిమంతులు అని అంటే చూడండి, రోమియోలకు రాసిన పత్రిక 5:9,